ప్రేక్షకులకు నమస్కారం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. మార్చి నెల మాస ఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది. అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. మార్చి నెల 29వ తారీఖున మనకి ఉగాది చైత్రమాసం శుక్లపాడ్యమి మొదలవుతుంది. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. మనం ఇప్పుడు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారికి అనుకూల పరిస్థితుల అననుకూల పరిస్థితుల అనేది చెప్పుకుంటున్నాము. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. కర్కాటక రాశి గోచారంలో వ్యయంలో అంటే మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నారు, కుంభంలో రవి శని ఉన్నారు, మీనంలో శుక్రుడు రాహువు బుధుడు ఉన్నారు, వృషభంలో గురువు ఉన్నారు. వీరికి ఈ కర్కాటక రాశి వారికి మార్చి నెల మంచి అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. వీరికి ఉద్యోగస్తులకి మంచి రోజులు ఉన్నాయి. వాళ్ళకి పెర్మనెంట్ కాని ఉద్యోగస్తులకి పెర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. ఉద్యోగం చేసి స్థిరపడాలి అనుకునే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో. అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాడికి అధికారుల ఆదరణ ఉంటుంది. వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి నిబద్ధత ఉంటుంది. వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళకి మంచి గుర్తింపు రావడము, ప్రమోషన్లకి వాళ్ళ పేర్లు సెలెక్ట్ చేయడము, మంచి ఇంక్రిమెంట్లు రావడము, లేదా మంచిగా పనిచేశారు అనేటటువంటి అవార్డులు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ ఈ రాశి వారికి జరిగే అవకాశం చాలా ఉంది. విద్యార్థులకైతే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు ఈ మాసం. విద్యార్థులు కష్టపడి ఎనీవే మార్చి ఏప్రిల్ మే అంటే విద్యార్థులకి కష్టకాలమే. అందువల్ల వాళ్ళు కష్టపడి చదవాలి. ఇప్పుడు కష్టపడితే ముందు ఫ్యూచర్లో బాగుపడతారు. అందువల్ల విద్యార్థులకి కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం ఉంది కనుక వాళ్ళు కష్టపడి చదవడం చాలా అవసరము. ఇంకా అందరికీ ఆరోగ్యం బాగుంది ఈ రాశిలో వాళ్ళందరికీ కూడా. ఆర్థికపరమైన లావాదేవీలు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగున్నాయి. వాళ్ళకి కావాల్సినంత అనుకున్నంత ధనం దొరుకుతుంది. అందువల్ల వీళ్ళకి ధన ఆదాయం బాగుంటుంది. వ్యయం కూడా ఉంటుంది. ఎందుకంటే వ్యయ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు కోపాన్ని లేదా యాక్సిడెంట్లని, దెబ్బల్ని, వీటన్నిటికీ కారణం. అందులోనూ వ్యయం అంటే హాస్పిటల్ ఖర్చులు కూడా. అందువల్ల కుజుడు వ్యయంలో ఉన్నాడు కనుక వీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరితో గొడవలు పడడం అట్లాంటివి చేయకూడదు. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణానికి వెళ్లే ముందే వాళ్ళు ఒకవేళ ఓన్ వెహికల్స్ లో వెళ్తుంటే అవి చెక్ చేయించుకోవడము అట్లా చేయాలి. వీళ్ళు ఒక వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకుని, అలాగే వెహికల్లో ఒక వెల్లుల్లిపాయ పెట్టుకుని వెళ్తే వాహనాల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. వాహనాల్లో యాక్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండడం వల్ల కుజుడి నుంచి వీళ్ళు తప్పించుకోగలుగుతారు. ఒకవేళ కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. కుజుడు అనుకూలంగా ఉండి, కుజుడు కూడా గృహ నిర్మాణానికి కారకుడు అవుతాడు కనుక వీరు ఆ గృహానికి సంబంధించిన ఖర్చులు కూడా పనికొచ్చే ఖర్చులే కనుక వీరు గృహం నిర్మించుకోవాలని అనుకున్నా, కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కొత్త అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనుకున్నా వీళ్ళకి అది మంచిదే. మనకి ఖర్చు అయినా అది ఇల్లు వస్తుంది అనే ఆలోచన చేసుకోవచ్చు. సంతానం వల్ల చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల సంతానాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండి వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా, వాళ్ళు ఇబ్బందుల్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి చాలా ఉంది. వీరికి శత్రువుల నుంచి జయం ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. అదే విధంగా స్త్రీలందరూ కూడా వీళ్ళకి సహాయం చేస్తారు.
కుటుంబ పరంగా అయితేనే, వృత్తిపరంగా అయినా స్త్రీల సహాయ సహకారాలు ఈ రాశి వాళ్ళకి బాగా అందుతాయి. అట్లాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీళ్ళకి నూతన వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి. ఆ పేరు ప్రతిష్టలు, గౌరవ ప్రతిష్టలు ఉన్న వాళ్ళతో పరిచయాలు జరగడం వల్ల వీళ్ళ గౌరవం కూడా ఇంకా పెరుగుతుంది. బాసులు వీళ్ళ ఉద్యోగస్తుల్ని బాసులు మెచ్చుకుంటారు. స్థిరాస్తులు పెరుగుతాయి. ప్రయాణాలు చేయడం వల్ల కూడా వీళ్ళకి చాలా లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకి స్థానచలనం ఉంటుంది. ఇది వరకు నుంచి ఏదైనా సమస్యలు కన్నా ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి వీళ్ళు బయటపడతారు. అందువల్ల వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంది. అయితే వీళ్ళు లక్ష్మీ పూజ కానీ, అష్టలక్ష్మి స్తోత్రం కానీ చేయడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి. ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే, ఈ మార్చి నెల 29వ తారీఖున ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది. అదే రోజు మీనరాశిలోకి 6 గ్రహాలు ప్రవేశిస్తున్నాయి. కుంభంలో ఉన్న శని మీనరాశిలోకి వెళ్తారు. ఆల్రెడీ అక్కడ ఇప్పుడు రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. ఇప్పుడు రవి, శని కూడా రవి 15వ తారీఖు తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తారు. అక్కడ వచ్చే నెల 15వ తారీఖు వరకు అక్కడే ఉంటారు. ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తారు. ఆ 29వ తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మీనరాశిలో ఏర్పడుతుంది. దీనివల్ల చిన్న చిన్న 6 గ్రహాలు, అందులోనూ రాహువు, రవి, శని, బుధుడు, ఈ 4 గ్రహాలు కూడా పాపగ్రహాలే. శుక్రుడు, చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు. అందువల్ల ఆ 4 పాపగ్రహాలు మీనరాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి, ఆ రాశి ముందు వెనక రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ మీనరాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతోంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము, అందులోనూ ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది. ఆదివారం అంటే రవి ఈ అధిపతి. అందువల్ల ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు, చంద్రుడు మంత్రి అవుతాడు. అందువల్ల సూర్య భగవాన్ ఆరాధన చేయడము ఉగాది రోజున, చంద్రునికి కోసం లలితా పారాయణం చేయడము, లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది. అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం, రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు. గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు. ఆ పూజలు చేయడము, దుర్గాదేవిని స్తుతించడము, దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది. ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర, రాహు, చంద్రులు ముగ్గురికి కూడా చాలా మంచిది. అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన, దుర్గాదేవి పారాయణ చేసిన, దుర్గా సప్తసతి పారాయణ చేసిన చాలా మంచిది. ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఇంకా బుధుడు, రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది. బుధుడు విష్ణు సహస్రనామం పారాయణం చేయడము, రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము, అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము, రవికి చేయవలసినటువంటి పరిహారాలు. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం. దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు. ఆడ, మగ, చిన్న, పెద్ద అని భేదం లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవిగ్రహ అనుకూలతకి. ఇంకా శని భగవానుడి కోసం అయితే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి. అదే విధంగా నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది. అందువల్ల నడవడము, పెద్దవాళ్ళని గౌరవించడము, ఇంట్లో తల్లిదండ్రులను పూజించడము, వృద్ధులకి ఏదైనా సేవ చేయడము, అలాగే ఇంట్లో బాత్రూమ్లు క్లీన్గా ఉంచుకోవడము, శివారాధన, శివుడికి అభిషేకం చేయడము, శివుని గుడి దర్శనం చేసుకోవడము, ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము శనికి పరిహారాలుగా చెప్పవచ్చు. అందువల్ల ఇటువంటి ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి అననుకూలతలను తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి శరణ్యము. అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.